ఏలూరు జిల్లాలో ఏలూరు తరువాత అత్యంత జనాభా ఓటర్లు గల పట్టణం ఒక్క జంగారెడ్డిగూడెం మాత్రమే అని, అటువంటి ప్రాంతానికి అసెంబ్లీతో పాటు పార్లమెంటు సీటు కూడా కేటాయించాలి అని జంగారెడ్డిగూడెం ప్రాంతం రాజకీయ పలు స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు, వామపక్షాలు, సామాజికవేత్తలు పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో అన్ని విధాల జంగారెడ్డిగూడెం ప్రాంతం అభివృద్ధి చెందింది అని, కార్పొరేటర్ స్థాయికి ఏమాత్రం తగ్గదని వెల్లడించారు. త్వరలో జేఏసీగా ఏర్పడి తమ డిమాండ్లను అధిష్టానానికి తెలియజేయాలి అని తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. నరసాపురానికి సంబంధించి దీటైన ఎంపీ సీట్లు అవుతుంది. అయితే రాజకీయంగా ఒకే త్రాటి మీద భవిష్యత్తులో దీన్ని జంగారెడ్డిగూడాన్ని ఒక కార్పొరేషన్ లెవెల్లోకి వెళుతుంది. ఒక ఎంపీ సీట్, ఎమ్మెల్యే సీట్ తీసుకుంటే మన ప్రాంతంలో చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని జంగారెడ్డిగూడెం అంటే ఏలూరు జిల్లాలో 2 కింద పార్లమెంట్ సెగ్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీస్లో ఇంకా కాన్స్టిట్యున్సీస్ పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రతిపాదన అప్లాండ్ ఏరియాకి న్యాయం జరిగే విధంగా జంగారెడ్డిగూడెంని ఒక సెంట్రల్ ప్లేస్గా, దాన్ని ఒక కాన్స్టిట్యున్సీగా చేయాలనేది ఒక ప్రతిపాదన. అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్ని రాజకీయ పక్ష సహచరులందరికీ కూడా, అన్ని రాజకీయ పార్టీ వాళ్ళకి కూడా ఈ సందర్భంగా స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా ఒక జేఏసీని వేసి, అదేవిధంగా ఇది సాధనంగా ఏ రకంగా చేయాలి, మనకున్నటువంటి వనరులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ వైజ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ వైజ్ కానీ ఈ కాన్స్టిట్యున్సీ చేయడానికి అన్ని రకాలుగా సముచితంగా ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు జేఏసీ ఫామ్ అవ్వాలని ఒక ఆలోచనతో లేదు శంకర్రావు గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు అధ్యక్షన మిగిలిన రాజకీయ పక్షాల, అన్ని రాజకీయ పక్షాల మళ్ళీ జేఏసీని ఏర్పాటు చేసి మా యొక్క కార్యాచరణ ముందుకు చెప్తామని చెప్పి సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందువల్లంటే ఎప్పటి నుంచో అనాదిగా జంగారెడ్డిగూడెం కాన్స్టిట్యున్సీని చేయాలని అనేక డిమాండ్లతో లాస్ట్ టైం డీలిమిటేషన్లో కూడా మనం ఫెయిల్ అయ్యాం. ఈసారైనా మన మర్రి వెంకటేశ్వర గారు, శంకర్రావు గారు స్టెప్ తీసుకుని ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని పార్టీల ప్రతినిధులతో ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం కాన్స్టిట్యున్సీ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జనాభా విషయంలో కానీ. ఇప్పుడు ఆల్రెడీ జంగారెడ్డిగూడెం ఇంచుమించుగా 1,50,000 జనాభా ఉంది. రూరల్ మండలంలో 70,000 ఉంటే టౌన్లో ఒక 50,000 ఉంది, 1,20,000. పోలవరం నుంచి మైగ్రేట్ వచ్చిన వాళ్ళు ఒక 50,000 వేసుకున్నా 1,60,000 దాకా వచ్చేస్తారు. ఈ ప్రాతిపదికన ఒక నియోజకవర్గం చేస్తే బాగుంటుందని నా ఒక అభిప్రాయం, ఒక శాసనసభ నియోజకవర్గంగా. అదేవిధంగా ఏలూరు పార్లమెంట్లో నుంచి అనాదిగా భద్రాచలం పార్లమెంట్లో ఉండేది మన జంగారెడ్డిగూడెం. దాన్ని మెల్లగా ఏలూరు పార్లమెంట్లో ఓపెన్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఈ గోపాలపురం దగ్గర నుంచి ఇలా పోలవరం కాన్స్టిట్యున్సీ, ఈ చంద్రపూర్ కాన్స్టిట్యున్సీ చేసుకుని ఏలూరు కూడా ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రతిపాదన. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అఖిలపక్షం జేఏసీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లన్నీ కూడా 50% పెంచాలి అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా జంగారెడ్డిగూడాన్ని పార్లమెంటు నియోజకవర్గంగా, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసానని సీనియర్ జర్నలిస్ట్ శంకర్రావు గారు, అదేవిధంగా సీనియర్ అధ్యాపకులు మర్రి వెంకటేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పక్షాలు కూడా రావడం సంతోషదాయకం. మరి ఏదైతే గతంలో 2009లోనే డీలిమిటేషన్కి జంగారెడ్డిగూడెం అనేది నియోజకవర్గంగా ఏర్పడాల్సినటువంటి పరిస్థితుల్లో అన్ని అవకాశాలు, ఎలిజిబిలిటీస్ ఉన్నా కూడా అప్పుడున్నటువంటి రాజకీయ విధానంలో జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా ఏర్పడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి జంగారెడ్డిగూడెం రాష్ట్రంలోనే ఫాస్టెస్ట్ డెవలప్డ్ టౌన్ గా ఉంది. అదేవిధంగా జిల్లాలోనే అతిపెద్ద కార్పొరేషన్, ఏలూరు తర్వాత అతిపెద్ద మున్సిపాలిటీగా కూడా జంగారెడ్డిగూడెం ఉంది. జంగారెడ్డిగూడెం టౌన్, జంగారెడ్డిగూడెం రూరల్ రెండు కలిపి దాదాపు 1,50,000 జనాభా ఉంది. దీనికి ఇంకో 2 మండలాలు కలిపితే 2.5 లక్షల వరకు జనాభా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా చింతలపూడి నుంచి ఇప్పుడు ఏదైతే విభజిత పడుతుందో దానివల్ల
జంగారెడ్డిగూడెం పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శంకర్రావు గారికి